అందరికీ నమస్కారం. మా వీడియోస్ కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్కి 1000 లైక్స్ వచ్చిన దగ్గర నుంచి డైలీ 2 వీడియోస్ అప్లోడ్ చేస్తాం. కన్నమ్మ దివానా మీద నుండి కాళ్ళు కింద పెట్టగానే అంజలి గారు కంగారుగా, ఏంటే నీ తొందర, అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని, నువ్వెందుకు ఇలా అయిపోతున్నావు? నీకు అంత మంచిది కాదమ్మా, తలకు దెబ్బ కూడా తగిలింది, రక్తం కూడా వచ్చింది తల్లి అనగానే, ఏటత్తమ్మా రక్తం అంటా ఉండవు, అక్కడ చాలా మంది జీవితాలని నువ్వే చెప్పినావు కదా. పెనిమిటిని చాలా బాధ పెట్టాను నా తెలివి తక్కువతనంతో. ఎంతోమంది జీవితాలను నాశనం చేసినాను. అంతకంటే ముందుగా ఏ ఇల్లాలు కూడా పెనిమిటి నలుగురిలో అవమానం పాలవ్వాలని కోరుకోదు. నేను మాత్రం ఏటి చేసినాను? నా పెనిమిటి నలుగురిలో భంగపడేలాగా చేస్తూ ఉండా. అసలు నేను బతకడమే అనవసరం అంటూ కన్నీళ్లతో మాట్లాడగానే అందరూ అలాగే చూస్తూ ఉంటారు. ఎవరికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. గట్టిగా అరిచి మళ్ళీ స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల అలాగే స్పృహ తప్పి అంజలి గారి ఒళ్ళో పడిపోతుంది. ఈసారి భయంగా చిన్నోడా అంటూ గట్టిగా అరవగానే అందరూ టెన్షన్ పడతారు. అర్ణవ్ మాత్రం అమ్మ ముందు తనకి రెస్ట్ అవసరం, ఇలా బాధపడుతూ ఉంటే ఇంకా ప్రమాదం అంటూ కిందే ఉన్న గెస్ట్ రూమ్లోకి తీసుకువెళ్ళు అన్నయ్య అనగానే అదరు తీసుకువెళ్తే తను మాత్రం బయటికి వెళ్ళి వేరే ఇంజెక్షన్ తీసుకురావాలి అనేసి వెళ్తాడు. మిగిలిన వాళ్ళందరూ భయంగా బాధగా అలాగే ఉండిపోతారు కన్నమ్మ చుట్టూ. సుమారుగా ఒక అరగంట తర్వాత ఒక ఇంజెక్షన్ తీసుకుని వచ్చి వేసి, ఇప్పుడు ఓకే, ప్రాబ్లం లేదు అంటాడు. కానీ స్పృహ రావడానికి 1 గంట టైం పడుతుంది. ఇక మీరందరూ పదండి, తను ఇలా ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలదు, లేదంటే స్ట్రెస్ ఫీల్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అంటాడు. అందరూ కూడా బయటికి వెళ్తే అశోక్ గారు మాత్రం అక్కడే ఉంటారు. ఆయన పక్కనే తన తల్లిదండ్రులు కూర్చోవడంతో మిగిలిన వాళ్ళంతా హాల్లో కూర్చోగానే జమున గారు కన్నమ్మ చెంపల వైపు చూస్తూ బాధగా ఆ చెంపలు నిమురుతూ, బంగారు తల్లి అమాయకత్వంతో ఎంత పని చేసుకుంది, అసలు ఇలా చేస్తుందని నేను అనుకోలేదు అనగానే అశోక్ గారు ఆయన కన్నీళ్లు తుడుచుకొని, ఎవరికమ్మా తెలియనిది అంటూ ఒక చిన్న చిరునవ్వు నవ్వి, మనకంటే తనకు బాగా తెలుసు, ల్యాప్టాప్లో చిన్న మిస్టేక్ జరిగినా చాలా నష్టం వస్తుందని అనగానే దేవేందర్ గారు అయోమయంగా, ఏం మాట్లాడుతున్నావు అంటారు. అవునా అన్న, కన్నమ్మ కావాలనే ఈ పని చేసింది. ఆశ్చర్యంగా, ఏం మాట్లాడుతున్నావు అంటారు. అవునమ్మా, కన్నమ్మ కావాలనే చేసింది, దీనివల్ల ఏదో చేయబోతుంది, కానీ నాకు కూడా క్లారిటీ రావట్లేదు. తను మాత్రం ఈ ల్యాప్టాప్ కావాలని నీళ్లలో తడిపి అలా చేసింది. ఇంతకుముందు ఒక 4 రోజుల క్రితం ఒక మాట చెప్పింది, గుర్తుందా? పెనిమిటి ఎప్పుడైనా నన్ను కోపంలో కొట్టినా తిట్టినా మీరు ఆయన్ని ఏమీ అనకూడదు, అలాగే కోపం పెంచుకోకూడదు అని అనగానే అవును అంటారు ఇద్దరు. వాళ్ళిద్దరికీ కూడా 4 రోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తుకు వస్తుంది. వాళ్ళు ఇంకా ఆ షాక్లోనే ఉండి, అంటే కన్నం ఇప్పుడు ఇదంతా కావాలని చేసిందా? అదే ఎందుకు అనగానే, ఏమో నాన్న, తనైతే ఏదో చేయబోతుంది, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. ఒకరోజు నా దగ్గరికి వచ్చి ఒక విషయం అడిగింది. తన పెనిమిటి చేసే పని చేసే డబ్బాలో కాకుండా ఇంకా ఎక్కడైనా ఉంటుందా అని. అప్పుడు నేను నా దగ్గరున్న ఒక పెన్ డ్రైవ్ చూపించి, ఏ వర్క్ అయినా ఇటువంటి వాటిల్లో భద్రపరుస్తామని చెప్పాను. ఇంకా చాలా చాలా విషయాలు అడిగింది. అవి ఎందుకు అడిగిందో నాకైతే తెలియదు, కానీ ఈరోజు జరిగిన సంఘటనకు వాటికి ఏదో సంబంధం ఉందని బలంగా అనిపిస్తూ ఉంది నాకు. ఎవరికి వాళ్ళు అలాగే ఉండిపోవడంతో ఎక్కడి వాళ్ళు అక్కడ కదలలేదు. పిల్లలు పిన్నేది అంటూ రాగానే వాళ్ళు ఇప్పటి వరకు పైన ఆడుకున్నారని లక్ష్మి చెప్తుంది. అంజలి గారు తన వైపు చూసి వాళ్ళని రెడీ చేసి ఏదైనా స్నాక్స్ పెట్టమ్మా అనగానే పరిస్థితి తను కూడా చూసింది కాబట్టి అలాగే అమ్మగారు అంటూ ఇద్దరిని తీసుకువెళ్తుంది. వాళ్ళు మాత్రం గొడవ చేస్తారు. పిన్ని ఈరోజు మాకు డ్యాన్స్ నేర్పియలేదు, స్నానం చేపియలేదని మీకోసమే ఏదో తీసుకురావడానికి బయటికి వెళ్ళింది అని మభ్యపెట్టి వాళ్ళని రెడీ చేసి అక్కడే స్నాక్స్ కూడా పెట్టేస్తుంది లక్ష్మి. ఇక్కడ ఇషాన్ మాత్రం కార్ డ్రైవ్ ఎలా స్పీడ్గా నడుపుతున్నాడో అతని గాడికి తెలియదు. లిమిట్ క్రాస్ చేసి మరీ విపరీతంగా అడ్డతీతంగా పోయి అసలు ఏం చేయాలో ఎలా ఆలోచించాలో అర్థం కాక ఊరికి చివరన ఉన్నటువంటి వాళ్ళ గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతాడు. సడన్గా వచ్చేసరికి వాచ్మెన్
సార్ అంటూ ఏదో మాట్లాడబోయేలోపు ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా నేరుగా గెస్ట్ హౌస్కి వెళ్ళి పర్సనల్గా ఉన్న తన రూమ్కి కూడా వెళ్ళిపోయి అక్కడే కబోర్డ్లో ఉన్న విస్కీ బాటిల్ తీసి అలాగే తాగేసి పెద్ద పెద్దగా అరిచి రూమ్ అంతా చిందరవందర చేసేసి ఇంకా తన కోపం కంట్రోల్ కాకపోవడంతో అలాగే అరిచి అరిచి తాగిన దానికి మత్తు ఇప్పుడు ఎక్కుతూ ఉండటంతో బెడ్ మీద అలాగే అడ్డంగా పడిపోతాడు. బెడ్ మీద పిడికిలు బిగించి గట్టిగా కొడుతూ, అలా ఎలా చేయగలవు నువ్వు? నా కష్టాన్నంతటినీ బూడిదలో పోసిన పన్నీరులాగా చేసేసావు. ఎన్ని మాటలు మాట్లాడతావు? అటువంటి నీకు ఇలా ఎలా చేయాలనిపించింది? రేపటి నుంచి ఓడిపోయిన అశోక్ గారి 3వ కొడుకు అని లోకమంతా కూడా కోడై కూస్తుంది. ఈ అవమాన భారం భరించే కంటే చావు ఎంతో సుఖమనిపించేలాగా చేశావు కదా. అలా చెప్పేటప్పుడు 2 కన్నీటి చుక్కలు కూడా బయటికి వచ్చాయి ఇషాన్ కంట్లో నుండి. అక్కడ ఉన్న పనివాళ్ళు మాత్రం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఇషాన్ ప్రవర్తనను బట్టి తను చాలా కోపంగా ఉన్నాడు అని అందరూ సైలెంట్ అయిపోయి మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం మొదలు పెడతారు. ఒకవేళ పెద్దయ్య గారు ఫోన్ చేస్తే బాబుగారు ఎక్కడున్నాలో చెప్పాలి అని మాత్రం అనుకుంటారు. మిగిలిన వాళ్ళు కూడా ఇషాన్ మొబైల్కి ట్రై చేస్తారు. అది రింగ్ అవుతున్నా కూడా ఎత్తట్లేదు. ఇక ఇలా కాదు అని తన నిద్ర మబ్బులో ఫోన్ పదే పదే రింగ్ అవుతుంది. పక్కకు పడేస్తాడు. అది కింద పడి స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అందరూ టెన్షన్గా చూస్తూ ఉంటే కన్నమ్మ మాత్రం ఇక ఏడుపు మొదలు పెడుతుంది. నా వల్లే పెనిమిటికి అవమానం జరిగింది, అసలు నేను బతకడం అనవసరం అంటూ తన ఆ మాట అనేసరికి మిగిలిన వాళ్ళందరూ భయంగా చూస్తారు తన వైపు. అంటే స్పృహ వచ్చిన దగ్గర నుండి ఒకటే గొడవ, పెనిమిటిని చూడాలి అని. అందరూ పచ్చి గంగం ముట్టలేదు, తన చుట్టే చేరిపోయారు. కానీ ఎవరి మాట వినట్లేదు. నా పెనిమిటి దగ్గరికి నన్ను తీసుకుపోండి, లేదంటే నేను చచ్చిపోతాను. ప్రపంచంలో ఏ భార్య కూడా ఇటువంటి పని చేయదు. అటువంటిది నేను చేశాను. ఏ భర్తకైనా నష్టం కలిగిస్తుందా భార్య? కానీ నేను అలాంటి పని చేసి పెనిమిటి అవమానం పాలయ్యేలాగా చేసిండా? నాకు బతికే అర్హత కూడా లేదు అంటుంది. ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. కన్నమ్మ ఏడ్చి ముఖమంతా ఎర్రగా అయిపోయి ఉంటే అంజలి గారు బాధగా చూస్తూ, ఎందుకే నువ్వు ఇలా ఏడుస్తావు? అసలు తలకు కూడా దెబ్బ తగిలింది, వాడింతలా కొడతాడని అనుకోలేదమ్మా అనగానే, నువ్వేటత్తా అట్టా అంటావు? పెనిమిటి కాబట్టి ఒక్క దెబ్బతో ఇడిసిపెట్టినాడు. అదే ఇంకొకరైతే చంపి బూడ్చిపెట్టేవాళ్ళు. దానికి కూడా నేను అర్హురాలనే కదా. పెనిమిటి పని పాడు చేసి పెట్టినాను అంటుంది. ఎంత చెప్పినా కూడా కన్నమ్మ ఏడుపు క్షణక్షణానికి ఎక్కువవుతూ ఎక్కిళ్ళు స్టార్ట్ అయ్యి అది భయంకరమైన తలనొప్పి కూడా వచ్చి తల గట్టిగా పట్టుకోవడంతో అదర్ దీప్తి తన పక్కన కూర్చొని తన 2 చేతులు పట్టుకొని కన్నమ్మ అంటూ బాధగా పిలవగానే వాళ్ళ వైపు కన్నీళ్లతో చూస్తూ, అసలు పెనిమిటి యాడికి పోయినాడు? నన్ను పెనిమిటి కాడికి తీసుకుపోండి, లేదంటే నేను చచ్చిపోతాను అంటుంది. ఇక అదర్ ఓపిక నశించి మిత్రమ్మ అంటూ గట్టిగా అరుస్తాడు. దెబ్బకి పక్కన వాళ్ళు ఉలిక్కి పడతారు. లక్ష్మి మాత్రం పిల్లల్ని ఎప్పుడో తీసుకువెళ్ళి పై గదిలో నిద్రపుచ్చేసింది కాబట్టి పిల్లలు వింటారు అన్న ప్రమాదం అయితే లేదు. కానీ తన అరుపుకి మిత్ర ఒక్క క్షణం వెనక్కి జరగగానే దీప్తి అదర్ వైపు చూస్తూ, ఏంటండి మీరు? అది ముందే భయపడి ఏడుస్తూ ఉంటే మీరు ఇంకా అలా అరుస్తారు అనగానే, మరేం చేయమంటావు దీపు? చెప్తే వినాలి కదా. తనేమీ కావాలని చేయలేదు, పొరపాటున చేసింది. ఎందుకు ఇలా ఏడ్చి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం? ఒకసారి తన్ను చూడు, నవ్వుతూ మన కళ్ళ ముందు చలాకీగా తిరిగే అమ్మాయి ఎలా అయిపోయిందో అంటూ బాధగా తన చెంప మీద తడుతూ, నా బంగారం కదా, ఒక్కసారి మాట వినమ్మా, నువ్వేడవద్దు అంటాడు. నేను ఏడవకూడదు అంటే నువ్వు పని చేయాలి అంటుంది. చెప్పు, ఏం చేయమైనా చేస్తాను అనగానే, నిజంగా చేస్తావా అంటుంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా కన్నమ్మ చేతిలో చేయి వేసి, ప్రామిస్ చేస్తున్నాను, అదే ఒట్టు వేస్తున్నాను, నువ్వేం చేయమంటే అదే చేస్తాను అనగానే కన్నమ్మ తన కన్నీళ్లు 2 చేతులతో తుడుచుకొని మళ్ళీ అదరు చేయి అలాగే పట్టుకొని అందరి వైపు చూస్తూ, చూడండి మీరే సాక్ష్యం నాకు, పెదబాబా మాటిచ్చినాడు అనగానే అందరూ కూడా అలాగే చూస్తూ ఉంటారు. తన వైపు అలాగే చూసి, నీ కాడ నేను నీళ్లు పోసిన డబ్బా లాంటి డబ్బా ఉండాలి కదా అంటుంది. తనేం చెప్పిందో అర్థం కాలేదు. కానీ అశోక్ గారికి కన్నమ్మ ఏం చెప్పాలనుకుంటుందో అర్థమయ్యి తన వీల్ చైర్ ఆపరేట్ చేసుకుంటూ అలాగే వీళ్ళ దగ్గరికి వచ్చి, పెద్దోడా కన్నమ్మ నీ ల్యాప్టాప్ గురించి అడుగుతుంది అనగానే అర్థం కాకుండా చూసి, ఉంది మా, అది పని లేదనేసి ఎప్పుడో నేను పక్కన కూడా పడేశాను,
అయినా ఇప్పుడు దాంతో పనేంటి అనగానే దాంతోనే పని అంటూ అది యాడ ఉండాదో చెప్పు అంటుంది. ఏమోరా నాకు గుర్తు కూడా లేదు అనగానే అయితే నాకు అట్టాటి డబ్బా కావాలి ఇప్పుడు అంటుంది. మళ్ళీ వెంటనే కాదు కాదు ఆ డబ్బానే కావాలి అనగానే దీప్తి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి నీకు కావాల్సింది ల్యాప్టాప్, నా దగ్గర ఉంది, మేఘన దగ్గర కూడా ఉంది, నీకు ఏది కావాలంటే అది తీసుకో అంటూ వాళ్ళు లేస్తూ ఉంటే దీపమక్క మేఘమక్క మీరేటి చేస్తారో నాకు తెలియదు, నాకు పెదబాబా పనిచేసే డబ్బానే కావాలి అంటుంది. అసలు ఎక్కడ పెట్టాడో గుర్తుంటే కదా. ఇప్పుడు కన్నమ్మ ఏడుపు ఆపించడం ఒక్కటే అదర్ మైండ్లో ఉంది కాబట్టి లేచి కింద రూమ్లో వెతకడానికి వెళ్తున్న దీప్తి వైపు చూసి దీపు అని పిలవగానే వెనక్కి తిరిగి ఏంటండి అంటుంది. నువ్వు ముందు ఇక్కడ గెస్ట్ రూమ్లో వెతికి తర్వాత మన రూమ్లో వెతుకు అంటాడు. సరేనండి అని మేఘన ఒకవైపు దీప్తి ఒకవైపు, అర్ణవ్ కూడా వెతకడానికి వెళ్తాడు. క్షణంలోనే అందరూ ఆ వెతుకులాట అదొక విజయవంతమైన కార్యానికి మొదటి మెట్లాగా వేస్తారు. కానీ ఎక్కడా కనిపించలేదు. కానీ కన్నమ్మ మాత్రం అదరు చేయి వదిలిపెట్టకుండా అలాగే ఉంది. 1 గంట తర్వాత అందరూ నీరసంగా వచ్చి అసలు ల్యాప్టాప్ కనిపించలేదు అనగానే అదరు తల పట్టుకుంటే కన్నమ్మ మాత్రం బాబా నీకు ఇదే చెప్తా ఉండా, నువ్వు పనిచేసే డబ్బానే కావాలి నాకు, లేదంటే ఇదిగో ఇప్పుడే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అనగానే నువ్వు ఉండు మిత్ర అంటూ దీపు ఇలా రా అనగానే ఏంటండి అంటూ పరుగున వస్తుంది. మన రూమ్లో సైడ్ నేను ఆఫీస్ ఫైల్స్ పెట్టే పర్సనల్ ర్యాక్ ఉంటుంది కదా, అక్కడ ఒకసారి చెక్ చేయి అనగానే దానికి పాస్వర్డ్ అంటూ ఏదో అడగబోయేలోపు ఏంటే మర్చిపోయావా, మన ఫస్ట్ మీటింగ్ డేట్ అంటాడు. కాస్త గట్టిగా కాస్త కోపంగా. అంతే పక్కనున్న పిల్లల బొమ్మ ఒకటి తీసుకొని అదర్ ఒడిలో పడేటట్టు విసిరి కొడుతుంది దీప్తి. ఆ చర్య ఎవరూ ఊహించలేదు. కన్నమ్మ అయితే భయంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే దీప్తి కోపంగా చూసి ఇంకోసారి గట్టిగా అరిచావంటే ఏం చేస్తానో నాకు తెలియదు అంటూ గాజులు వెనక్కి లాగి పెద్ద అరుస్తున్నాడు అంటూ కొంగు విదిలించి జడ కూడా విసిరి కొట్టి వెళ్తూ ఉంటే దేవుడా దీనికి మళ్ళీ మండింది అనుకుంటాడు. కన్నమ్మ మాత్రం షాక్ నుండి బయటకు వచ్చి బాబా ఏటి దీపమక్క అట్ట కొడతా ఉండాది అంటే నీ లగ్గం జరిగిన కాడు నుండి ఇదే పరిస్థితా అంటుంది. అంటే కన్నమ్మ అంటూ బుర్ర గీరుకుంటూ నాకు కొంచెం కోపం ఎక్కువ, మీ అక్కకేమో ఈగో ఎక్కువ, సో అలా అలా అంటూ ఏదో మాట్లాడబోయేలోపు ఏమిగో అంటుంది. కన్నమ్మ మళ్ళీ హుషారుగా మాట్లాడేసరికి అంజలి గారు కోడలు పక్కన కూర్చొని ఆవిడ కొంగుతో తన ముఖం తుడిచి బంగారు ఈ జ్యూస్ తాగవే అంటుంది. నువ్వు ఊరుకో అత్త, పెదబాబా ఏదో ఇంగిలి పీస్ అన్నాడు, అదేంటో నాకు తెలియొద్దా అనగానే అది ఈగో అంటే అహంకారం అంటుంది మేఘన. ఓహో అట్టాగా అనగానే మరికొన్ని క్షణాలకి ల్యాప్టాప్తో వస్తున్న దీప్తిని చూసి అక్క నీకు అహంకారం అంట కదా పెదబాబా చెప్పినాడు. అంతే ఆ మాట అనేసరికి అదరు భయంగా చూస్తే దీప్తి కొరకొరా చూసి అంటాడు ఎందుకనడు, ఈ మనిషికి ఒంటి నిండా అహంకారం పెట్టుకొని నన్ను అహంకారం అంటాడా, ఉండు చెప్తాను అంటూ పరుగున ముందుకు రావడంతో మమ్మీ సేవ్ మీ అంటాడు అదరు. ఊరుకోవే ఏదో పిల్లోడు తెలియకన్నాడు అనగానే నువ్వు ఉండత్తమ్మా అంటుంది. అశోక్ గారి కాళ్ళ దగ్గర కూర్చోవడంతో తల మీద 4 మొట్టికాయలు వేసి ఈ బండోడిని నేను కొట్టాలే దీపు అంటాడు. మావయ్య గారు అలా కాదు, పెద్ద స్టిక్ తీసుకొని వస్తాను, కొట్టండి, అప్పుడు కానీ బుద్ధి రాదు, ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు. నాకు అహంకారమా, చెప్తా నీ సంగతి అంటూ ఒడిలో ల్యాప్టాప్ విసిరి కొడుతుంది. అబ్బా రాక్షసి, అది తుప్పు పట్టిపోయింది, ఇప్పుడు ఉందో పోయిందో కూడా తెలియదు, ఏమన్నా చేసుకో అంటూ కన్నమ్మ వైపు చూస్తూ నువ్వైతేనే కరెక్ట్ మా మీ పెదబాబాకి, ఇప్పుడు ఆ డొక్కుడమారం ల్యాప్టాప్లోనే మీ పెదబాబా పనిచేయాలి, లేదంటే నువ్వు ఊరుకున్నా నేనైతే చీపురు కట్ట తిరిగేస్తాను అంటూ కొంగు నడుముకు దోపుకోగానే దీప్తిలో ఆ యాంగిల్ కన్నమ్మ ఎప్పుడూ చూడలేదు. అప్పుడప్పుడు సరదాగా ఆ వైఫ్ అండ్ హస్బెండ్ అలాగే కొట్టుకుంటారు కాబట్టి చాలా రోజుల తర్వాత ఆ ముచ్చట చూస్తూ ఉన్నారు వాళ్ళు. అది ఆన్ చేయబోతే ఇంకెక్కడ ఛార్జింగ్ లేదు, ఫస్ట్ ఛార్జింగ్ పెట్టు అంటూ తమ్ముడు వైపు చూడగానే పోనీ నా ల్యాప్టాప్ తీసుకురానా కన్నమ్మ అనగానే లేదు పెదబాబా, అది ఎట్టా పని చేయకపోతుందో నేను కూడా చూడాలా, అదే కావాలి నాకు అంటుంది. ఇప్పుడు ఎందుకు మా అది అనగానే దాంట్లో బొమ్మలు తెప్పించు, నేను చెప్తా ఎందుకో అంటుంది. బొమ్మలే అంటుంది అంజలి. ఏదోటత్తమ్మా నువ్వుండు అనగానే
మొత్తానికి ఛార్జింగ్ పెట్టేసి 1 గంట వెయిట్ చేస్తారు. కానీ ఆన్ కావడానికి అదర్వ్ చాలా కష్టపడ్డాడు. తనలోని ఇంటెలిజెంట్ బుర్రకి మళ్ళీ పని పెట్టేసి ఫైనల్గా అది ఆన్ అవ్వగానే కన్నమ్మ సంతోషంతో చప్పట్లు కొట్టి బొమ్మలు వచ్చేసాయి అంటుంది. ఓహో, స్క్రీన్ మీద ఉన్న పిక్స్ని బొమ్మలన్నీ ఫిక్స్ అయిపోయింది అనుకుంటూ ఇప్పుడేం చేయాలరా దీంతో అనగానే, ఏడు చేస్తావు, ముందు పని చెయ్యి, అదేంటో తెలుసా అంటుంది. ఏంటి అంటాడు. మిగిలిన వాళ్ళందరూ క్యూరియాసిటీతో చూస్తూ ఉంటారు. ఇంత ఏడ్చి పెడబొబ్బులు పెట్టి కన్నమ్మ ఏం చేస్తుందా అని. ఇప్పుడు నేను పెనిమిడి పని చేసే డబ్బాలో ఏదైతే పనిపాడు చేసినానో అదే పని ఇప్పుడు ఈ డబ్బాలో నువ్వు చెయ్యాలా అనగానే అసలు ఒక్క క్షణం అదర్వుకి మైండ్ గిర్రని తిరిగితే మిగిలిన వాళ్ళందరూ షాక్లోకి వెళ్ళిపోతారు. అశోక్ గారు ఆశ్చర్యంగా కన్నమ్మ వైపు చూస్తూ ఇప్పుడు తన చేయబోయే పని ఏంటో ఆయనకి అర్థమవ్వడంతో ఒక్క క్షణం బాధగా తన వైపు చూస్తాడు. ఎందుకంటే ఈ పని చేయడం కోసమా తన కొడుకు చేత దెబ్బలు తింది అంటూ బాధగా చెంపల వైపు చూసి రక్తం ఓడుతున్న తల వైపు చూసి ఎంత పని చేసావు బంగారు అనుకుంటాడు. అదర్ మైండ్ బ్లర్గా అయిపోయి ఎదురుగా చూడగానే తన కాలు మీద చిన్నగా కొట్టి, ఏడు పెద బాబా, నేను చెప్పేది నీకు అర్థం కాలేదా? నువ్వు పెనిమిడి చేసే పని చేయాలా అనగానే ఒక్క క్షణం కోపం, అసహనం, బాధగా ల్యాప్టాప్ క్లోజ్ చేసి అక్కడి నుండి వెళ్ళబోయేసరికి క్షణం కూడా ఆలస్యం చేయకుండా రివర్స్లో వెళ్ళి టేబుల్ దగ్గర ఉన్న కత్తి తీసుకొని గొంతు మీద పెట్టుకుంటుంది కన్నమ్మ. ఆల్రెడీ కొంచెం షార్ప్గా ఉండటంతో అది కాక స్పీడ్గా ఫోర్స్గా పెట్టింది కాబట్టి స్కిన్ కట్ అయింది కూడా. కన్నమ్మ అంటూ మిగిలిన వాళ్ళు గట్టిగా అరిచేసరికి ఆ అరుపుకి అదర్ వెనక్కి తిరిగి చూస్తాడు. అంతే, భయంగా కళ్ళు పెద్దవిగా చేసి చూస్తూ ముందుకు వస్తూ, నీకేమైనా పిచ్చి పట్టిందా అని అడుగు ముందుకు వేశాడో లేదో. ఆగు బాబా అక్కడే అంటుంది ఎడమ చేయి చూపిస్తూ. అంజలి గారు మాత్రం పెద్దగా ఏడుస్తూ, ఈరోజు నా ఇంట్లో అందరికీ ఏదో అయినది, లేకపోతే ఇదేంటి కన్నమ్మ, నువ్వు వదిలేవి, నువ్వు ఇంత మూర్ఖంగా ఆలోచిస్తావని నేను అనుకోలేదు. తను మాత్రం ఎవరి వైపు చూడకుండా కేవలం అదర్ వైపు మాత్రమే చూస్తూ, చెప్పు బాబా, నువ్వు పని చేస్తావా లేదంటే ఇప్పటికిప్పుడు నా పీక కోసుకొని కొండదేవరకు రక్తదర్పణం చేసినాను అనుకోమంటావా అంటుంది. మేఘనా దీప్తి ఉన్న చోటే భయంగా నిలబడిపోతే అర్ణవ్ 2 అడుగులు ముందుకు వేస్తూ, ఏంటి మా నువ్వు చేసే పని అనగానే, నువ్వు కూడా అక్కడే ఆగిపోచిన బాబా, నా సంగతి మీ అందరికీ తెలియకపోవచ్చు, దొరకు తెలుసు, చెప్పు దొర, నేను అనుకున్నది జరగకపోతే ఏడు చేస్తాను అనగానే కేవలం ఒక్క విషయం మాత్రమే చెప్తారు ఆయన. అదేంటంటే ఒకానొక సందర్భంలో వాళ్ళ నాన్న అందరికీ గూడెంలో వైద్యం చేస్తూ ఉంటాడు. కొన్ని వనమూలికల కోసం దెయ్యాల కోన అనే ఒక ఎత్తుగా ఉండే కొండ మీదకు వెళ్ళాలి. అక్కడ దెయ్యాలు, రక్త పిశాచాలు ఉంటాయని వాళ్లకు ఒక నమ్మకం. కానీ వాటన్నిటికంటే క్రూర మృగాలు మాత్రం ఖచ్చితంగా తిరుగుతూ ఉంటాయి. అవి అందరికీ తెలుసు. కానీ కన్నమ్మ వాళ్ళ నాన్న మాత్రం వనమూలికల కోసం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళేవాడు. కన్నమ్మ మొదట చెప్పినా ఆయన వినలేదు. మళ్ళోసారి ఖచ్చితంగా చెప్పింది. వినకుండా వెళ్ళి వచ్చేసరికి ఆయనకి తెలియకుండా ఇంకొక దారిలో వెళ్ళి ఆ దెయ్యాల కోన కొండ చివరి నుండి దూకుతుంది. కాకపోతే అదృష్టవశాత్తు తన డ్రెస్సు కొమ్మకు చిక్కుకోవడం వల్ల లోయలో పడిపోకుండా ప్రాణాలతో నిలబడింది. అసలు ఒక్క క్షణం తన తండ్రికైతే ప్రాణాలు పోయినంత పనైంది. ఆ క్షణం మొదలు ఎంత అవసరమైన మూలికల కోసమైనా సరే ఇంకెప్పుడూ అక్కడికి వెళ్ళడు. చుట్టుపక్కల దొరికే వాటితోనే వైద్యం చేస్తాడు. ఆ మాట వినగానే అదర్కి ఒక్క క్షణం వెన్నులో జలధరింపు వస్తుంది. మిగిలిన వాళ్ళు బొమ్మలాగా నిలబడిపోతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.